హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకుమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. చాలా రోజులు అవుతుంది వీడియో పోస్ట్ చేసి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నామండి. ఇక్కడ మాకు కొత్తూరులో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే లక్ష దీపారాధన అయితే జరిగిందండి. చాలామంది భక్తులు అయితే వచ్చారు, ఇక్కడ పాల్గొన్నారు. చాలా బాగా అయ్యిందండి. మేము కూడా వెళ్ళాము. అయితే అందరికన్నా ముందుగా వెళ్ళాము, ఎందుకంటే కొంచెం వీడియో కూడా తీయడానికి బాగుంటుందనేసి. స్టార్టింగ్లో అయితే ఇలా వీడియో తీసాం చూడండి. అక్కడక్కడ చాలా బాగా నీట్గా పేర్చారు కదా. కొంత అయితే హెల్ప్ చేసాం మేము కూడా. కొంచెం ఒత్తులు వేయడం, ఆయిల్ వేయడం, పువ్వులు అక్కడ వేయడం చాలా బాగా జరిగిందండి. లాస్ట్లో చాలామంది భక్తులు కూడా వచ్చారు. దీపాలు కూడా చాలలేదు, ఒక్కొక్కటి వెలిగించి వచ్చాము. మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా అనేసి. చూశారు కదా, ఇక్కడ లాస్ట్లో 38,000 ఒత్తు అనమాట. 38,000 ఒత్తు, చాలా పెద్ద ఒత్తు అండి ఇది. లాస్ట్లో ఫస్ట్ అదే అఖండ జ్యోతిలా వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత అందరూ అప్పుడు దీపారాధన చేయాలి. ఇక్కడ మా పాప అనమాట లోనికి వెళ్ళి వీడియో తీసింది అనమాట. ఈ ముగ్గులు దేవుళ్ళకి కొంచెం అటు ఇటు కదిలినట్టు ఉంటుంది ఫోను. నేనేమో బయటన కొంచెం హెల్ప్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగున్నారు కదా అమ్మవారు. ఈ కార్తీక నెల మొత్తం అండి ఏదో ఒక పూజలు చేస్తూనే ఉన్నాము, అస్సలు ఖాళీ లేదు. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయాము. ఈ ఒత్తి చూసారు కదా, భలేగా ఉంది. ఇదేనండి ఫస్ట్ వెలిగించే ఒత్తు. ఇక్కడ అందరికీ అలౌ లేదు, కొంతమందే ఇందులోకి వచ్చారు. కొన్ని ఫ్యామిలీస్ వచ్చి అక్కడ పూజ అయితే చేసుకున్నారండి. మిగతా వాళ్ళందరం అనమాట బయటన అందరూ వెలిగించారు. అప్పటికే ఇంకెవరు రాలేదండి. చూసారు కదా, ఇక్కడ గరుత్మంతుడు అనమాట, చాలా బాగుంది. చూసారు కదా, ఫస్ట్ ఇక్కడే దీపం పెడతాం ఎప్పుడు వెళ్ళినా సరే. గరుత్మంతుడు గుడి చుట్టూ దీపాలేనండి. ప్రమితులు చక్కగా ఇలా పేర్చేసి ఒత్తులు పెట్టుకున్నారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర 20-30 మంది జనాలండి ఒక టేబుల్కి వచ్చి. అందుకే చాలలేదు, అప్పటికే ఒక్కొక్కటి వెలిగించాం. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ చాలాలి కదా అనేసి కింద ఇసుకేసారు. ఇసుక మీద అనమాట ఇలాగా ప్రమితులు పెట్టి ఆయిల్ వేసారు. ఆ మధ్యలో బంతిపువ్వు రెక్కలు అనేవి వేసామండి. చాలా బాగున్నాయి కదా. ఇలా చూసే కన్నా బాగా అందరు వచ్చి వెలిగించేటప్పుడు చాలా బాగుందండి వీడియో మాత్రం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు అయితే నిలబడ్డాం. చూసారు కదా, ఇక్కడ ప్రస్తుతానికైతే స్టార్టింగ్ కాబట్టి ఇలాగ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు, అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడండి అనేసి. చిన్న చంటి బిడ్డలను కూడా వేసుకొని వచ్చేసారండి. చాలా చల్లగా ఉంది ఆ రోజైతే. ఇక్కడ చూసారు కదా, మా ఎదురు కూడా ఖాళీ ఫుల్ అయిపోయేవండి. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కూడా, ఎదురు కూడా ఖాళీ లేదు, అంతమంది జనాలు. ఒక్కొక్కరి చేతిలో కర్రపుల్లలు, తటి కర్రలు, నెక్స్ట్ అగరబత్తులు ఉన్నాయండి. కొంతమంది క్యాండిల్స్ పట్టుకున్నారు, ఎవరికి ఏది తోస్తే వాళ్ళు పట్టుకున్నారు. కొంతమంది అగ్గిపెట్టెలు కూడా తెచ్చుకున్నారు. అంటే ఎవరు ముందు వెలిగించేస్తారో ఎవరు భయం వాళ్ళదనమాట. అంత లేదు అక్కడ, మనకి 1-2 తప్ప ఎక్కువ వెలిగించలేము కూడా, ఎందుకంటే చాలా జనాలు వచ్చేస్తారు. చూసారు కదా, ఇక్కడైతే అందరం వెలిగించాము. మా ఎదురు కూడా వచ్చేసారు, మా పక్కింటోళ్ళే నీళ్ళు. చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీ అనిపించింది. ఈ కార్తీక మాసంలో రెండోసారి మేము ఇలా లక్ష దీపారాధనకి వెళ్ళాము. ఫస్ట్ అక్కడ ముక్కుడు పొలం దగ్గర ఒకటి అయ్యింది, ఇక్కడ కొత్తూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒకటి అయ్యింది, ఇంకోటి పారాపురంలో ఆంజనేయ స్వామి దగ్గర కూడా అయ్యిందండి. ఆ రోజు మిస్ అయిపోయాము క్యాంప్ వెళ్ళడం వల్ల. అక్కడ కూడా బాగుందండి, బాగా సెట్ చేశారు, బాగుంటుంది అక్కడ కూడా. కాకపోతే మనం వీడియో షూట్ చేయలేదు అంతే.
హాయ్ జెసి ఎలా ఉంటాయి హాయ్ చెప్తానన్న హాయ్ చెప్పు అదే రాగా ఫోటో